బసవేశ్వర ప్రాజెక్టుకు 2023 కంటే ముందు 2 సంవత్సరాల ముందే అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇక్కడ వచ్చేసి బసవేశ్వర ప్రాజెక్టుకి తర్వాత సంగమేశ్వర ప్రాజెక్టుకి రెండింటికి ఒకే చోట ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. 1700 కోట్ల రూపాయలతోనే బసవేశ్వర ప్రాజెక్టు 1,30,000 ఎకరాలకు నారాయణఖేడ్ నియోజకవర్గంలో సాగునీరు అందించడానికి అని చెప్పేసి ప్రతిపాదించిన ప్రాజెక్ట్ అది. మరి అది నిజంగా చిత్తశుద్ధితో చేసిండ్రా లేక ప్రజలను మభ్యపెట్టడానికి ఎలక్షన్ ముంగడ తూతు మంత్రంగా చేసిండ్రా? దానికి ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదు గత ప్రభుత్వంలో. కేవలం ప్రభుత్వం ద్వారా 10 కోట్ల రూపాయలు ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ కి అక్కడ బోరించ గ్రామంలో ఇంటేక్ వీల్ ఏదైతే తీసుకుంటా ఉన్నారో దానికి మట్టుకే ఒక కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది తప్ప తర్వాత ఎలాంటి కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. ఎలాంటి ముందస్తు చర్యలు కూడా తీసుకోలేదు. ఒక బడ్జెట్ 1 రూపాయి కూడా తర్వాత దానికి కేటాయించలేదు. ఇది ముఖ్యంగా గతంలో మాజీ శాసనసభ్యులు కొత్తగా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ పోయినా దీన్నే ఒక రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే ఎక్కడ పోయినా మేము శాంక్షన్ చేసినాం కంప్లీట్ చేయమనండి అని చెప్పేసి ఎక్కడ పోయినా అదే చెప్తుండే. సో నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతోని అందరితోని సంప్రదించి అసలు డీటెయిల్స్ ఏమున్నాయని చెప్పేసి మొత్తం దాని డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. నేను కొన్ని సభలలో కూడా అక్కడక్కడ దానికి కౌంటర్ ఇచ్చి జవాబు చెప్పడం జరిగింది. అయితే అప్పుడు దాంట్లో ఏముందనంటే 20 టీఎంసీల నీళ్లు కాళేశ్వరం నుండి సింగూరుకు తీసుకొని వచ్చి 12 టీఎంసీల నీళ్లు సంగమేశ్వర ప్రాజెక్టుకు 8 టీఎంసీల నీళ్లు బసవేశ్వర ప్రాజెక్టుకు వాటర్ అలాట్ చేసి అక్కడ జైరాబాద్ ఆందోళన నియోజకవర్గం ఇక్కడ నారాయణఖేడ్ ఆందోళన నియోజకవర్గానికి సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది. కానీ 20 టీఎంసీ వాటర్ ఇంకొక విషయం చెప్తా మీకు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే డిపిఆర్ ఉందో కాళేశ్వరం ప్రాజెక్టులో డిపిఆర్ లో ఈ బసవేశ్వర సంగమేశ్వర ఊసేలేదు. మీరు కావాలంటే ప్రాజెక్ట్ మీరు అది తెచ్చుకోండి మీరు కావాలంటే. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం డిపిఆర్ అప్పుడు గవర్నమెంట్ ప్రతిపాదించింది. దాంట్లో ఈ సంగమేశ్వర బసవేశ్వర అసలే ప్రతిపాదన లేదు. తర్వాత దాన్ని చేర్చి నాబార్డ్ ద్వారా లోన్ తీసుకొని 1700 కోట్లతోని ఈ 2 ప్రాజెక్టులు టేకప్ చేయాలని చెప్పేసి వాళ్ళు తర్వాత ప్రతిపాదించారు. దాంట్లో కాళేశ్వరం మళ్ళీ ఏం చేశారు, ఎక్స్టెన్షన్ 19A ప్యాకేజ్ ఏదైతే ఉందో 19A ప్యాకేజ్ కంప్లీట్ అయితే మనకు మల్లన్న సాగర్ ద్వారా వచ్చే నీళ్లు పసుపులేరు నుండి లిఫ్ట్ చేసి సింగూరులోకి వేయాలి 20 టీఎంసీ అని చెప్పడం జరిగింది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!